టార్చ్ బేరర్లు అప్పుడప్పుడు ఒకరు వస్తూ ఉంటాడు. వైఫ్ ఇతని మీద డౌరీ హెరాస్మెంట్ కేసు పెడితే ఇతను మ్యారేజ్ అప్పుడు నువ్వు డౌరీ ఇవ్వడం కూడా రాంగే నాకని చెప్పి వాళ్ళు ఏదైతే కంప్లైంట్లో మెన్షన్ చేశారో అవే తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే చేయలేదు. చేయకపోతే కోర్ట్స్ అన్ని తిరిగాడు, సుప్రీంకోర్టుకు వచ్చింది. లీగల్ పొజిషన్ ఏంటంటే మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో సెక్షన్ 3లో ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళిద్దరికీ పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, అయితే సెక్షన్ 7 సబ్సెక్షన్ 3లో ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు. ఏంటి, వైఫ్కి వాళ్ళ పేరెంట్స్కి ప్రొటెక్షన్. ఎందుకంటే మ్యారేజ్ టైంలో మన సొసైటీలో ఎలా ఉంటుందంటే డౌరీ ఇవ్వకపోతే పేట్ల మీద మ్యారేజ్ ఆపేసిన అబ్బాయిలు కూడా ఉన్నారు. సో అందుకని వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్లో పెడితే దాన్ని బేసిస్ చేసుకుని రివర్స్లో వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళని క్రిమినల్స్గా ట్రీట్ చేయడం, వాళ్ళ విక్టిమ్స్ ఇక్కడ. బట్ మరి హస్బెండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి లేదంటే చేయొచ్చు. ఎప్పుడు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీ దగ్గర మీరు అడగలేదు డౌరీ, వాళ్ళే ఇచ్చారు మ్యారేజ్ టైంలో, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో డిస్కషన్లో ఉన్నారు, మీరు వచ్చి కేసు పెట్టండి. ఓకే, ఒకవేళ మీ వైఫ్ మీ మీద కేసు పెడితే మీరు కూడా రివర్స్లో కేసు పెట్టండి, మేము తీసుకుంటామని చెప్పింది యాజ్ పర్ లా. ఓకే, ఇది లీగల్ పొజిషన్. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్.